ఇప్పుడేంటి కంకాటినేషన్ ఆపరేటర్. కంకాటినేషన్ చేద్దాం. కంకాటినేషన్ ఆపరేషన్ చేసి ఇది చూద్దాం. ఓకే. ఏబిసి వీటన్నిటిని కంబైన్ చేయడానికి, అటాచ్ చేయడానికి ఇది వాడతారు కంకాటినేషన్ ఆపరేటర్. చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. ఇది బేసిక్స్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం, కంకాటినేషన్ ఆపరేషన్ ఇది కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ సి కాపీ. నెక్స్ట్ మీరు అదే చేయండి, కాపీ పేస్ట్ చేసేయండి. ఎందుకు టైప్ చేయడం. ఓకే. కానీ చూడండి. ఓకే. రన్ సిమ్యులేషన్ ఎస్. సిమ్యులేషన్ రన్ చేస్తే ఏమో చూద్దాం. వావ్, కంకాటినేషన్ జరిగింది. చూసుకున్నారా? ఇదే ఇంక అవుట్పుట్. చూసుకున్నారా? ఎప్పుడైతే ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, సి రిజిస్టర్ 3 ఎలిమెంట్స్ 0 1 2 3 ఎన్ని వచ్చినాయి ఎలిమెంట్స్? 1 2 వచ్చినాయి. ఇది కూడా 2 వచ్చినాయి. డి మాత్రం ఒకటే వచ్చింది. ఎందుకని? ఇక్కడ రిజిస్టర్ ఇచ్చాం మనం, అందుకని ఆటోమేటిక్గా తీసుకుంది. ఇంటీజర్ ఇస్తే మాత్రం 32 బిట్ వచ్చేసేది. చూద్దాం ఒకసారి. చూడండి, రిజిస్టర్ ఇచ్చాం కాబట్టి దీన్ని ఒకసారి ఇంటీజర్ ఇద్దాం. ఇంటీజర్ సేవ్ చేస్తాను, రన్ చేస్తాను. చూడండి, ఇందాక ఒక డిజిట్ వచ్చింది డి. ఇప్పుడు చూడండి 32 బిట్స్ వస్తాయి. 32 బిట్స్ వస్తాయి చూడండి. 32 బిట్ చూడండి ఒకసారి. A01 డి కేవలం మనం ఇచ్చిన స్పెసిఫికేషన్ నెంబర్ వచ్చింది, కానీ రిజిస్టర్ మాత్రం చూసారా D31 బిట్స్ వచ్చినాయి. ఎందుకు ఇంత? అంతే అది వాడు అలా డిజైన్ చేశాడు. ఓకే, సాఫ్ట్వేర్. అందుకు మనం ఏం చేస్తాం, ఇక్కడ రిజిస్టర్ ఇస్తాం. ఇక్కడ కూడా, దీనికి కూడా రిజిస్టర్. ఓకే, చెక్ చేద్దాం. రన్ సిమ్యులేషన్ ఎస్. చూడండి ఒకసారి అటు. ఓకే, ఇప్పుడు చూడండి డి ఒకటే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డి ఒకటే వచ్చింది చూడండి, డి. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా 0 1 0 2, ఇక్కడ ఇంటీజర్ ఇద్దాం ఒకసారి. ఇంటీజర్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని చూడండి ఎర్రర్. ఎందుకని ఎర్రర్? కెనాట్ హ్యావ్ ప్యాక్డ్ డైమెన్షన్ ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇంటీజర్ ఉండదు అసలు. ఇంటీజర్ అంటే సింగిల్ బిట్. ఓకే, సింగిల్ నెంబర్. ఓకే, సో దాని నేమ్ రిజిస్టర్ ఉండాలి ఇప్పుడు. ఓకే, ఒక అరే డిక్లేర్ చేసేప్పుడు రిజిస్టర్ టైప్ ఇవ్వండి. ఓకే, అంతే.